మహాదేవం త్రినయనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. 375 సంవత్సరాల తర్వాత వస్తున్న సూర్యగ్రహణం. మనం తీసుకోవలసిన జాగ్రత్తలు. వీడియో చూడడం మానేశారా చాలా విషయం మిస్ అయిపోతారు, జాగ్రత్త. వీడియో దయచేసి పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే నేను చెప్పేటటువంటి మాటలు అర్థమవుతాయి. ప్రధానంగా ఈ వీడియో చేస్తున్నటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులుగా నివసిస్తున్నటువంటి వ్యక్తులకు సాధ్యమైనంత వరకు వర్తిస్తుందా, వర్తించదా, అలాగే ఇతర దేశాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు వారికి, ప్రధానంగా భారతీయులకి వర్తిస్తుందా, వర్తించదా అనేటటువంటి సంశయం, అంటే అనుమానం ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎవరికి అనేటటువంటిది పరిపూర్తిగా వీడియో చూస్తే అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొత్త ఫ్యాషన్ ఒకటి వచ్చింది. ఏంటయ్యా అంటే హోమాలన్నా, శాంతి ప్రక్రియలన్నా, లేకపోతే ఏదైనా ఇంకో కొత్త రకమైనటువంటి యజ్ఞాలు అనేటటువంటి పేరు చెప్పినా ఆ ట్రెండ్ అంతా పోయింది. చూడండి, ఒక బోడిగుండు వేసుకుని ఒకడు వస్తూ ఉంటాడు. వాడు ఏ టైంలో క్షవరం చేయించుకుంటాడో కూడా తెలియదు, లేదంటే వెంట్రుకలు రావో తెలియదు. ఓ దేవుడి పేరుకి సంబంధించినటువంటి దాంతో చెబుతూ ఉంటాడు. ఆ ట్రెండ్ అయిపోయింది. తర్వాత ఈశ్వరుడు అన్నాడు, ఆ ట్రెండ్ అయిపోయింది. తర్వాత దుర్గాదేవి అన్నాడు, ఆ ట్రెండ్ అయిపోయింది. ఇక అమ్మవారికి సంబంధించినటువంటి దశమహావిద్యలు అని చెప్పి ఊగిపోతూ ఉంటాడు. దాని గురించి కూడా కొంచెం భవిష్యత్తులో మంచి మంచి వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాగా ఈ యజ్ఞాలు ఇవి అయిపోయిన తర్వాత ఇంకా మిగిలింది ఏంటంటే యాగాలు. యాగం అని పేరు చెప్పి మనం ఏదో రకంగా చేయొచ్చు. దానివలన అనే పేరుతో చేసేటటువంటి శాంతి ప్రక్రియ వలన మాత్రమే మనకి అభివృద్ధి సంబంధిస్తుంది అనేటటువంటిది ఒక వే ఆఫ్ ఆలోచన, అంటే వే ఆఫ్ థింకింగ్ అంటారు కదా. ఆ రకంగా మనం జాగ్రత్త పడడానికి ఈ యాగం అద్భుతంగా పనిచేస్తుంది అని పేరు చెప్పి కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు. ఆ పేరుతో జరిగేటటువంటి శాంతి ప్రక్రియలు కానీ, దానికి సంబంధించినటువంటి విషయాల గురించి కానీ కూడా మనం ప్రత్యేకంగా ఈ వీడియోలోనే చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఒక రకంగా ఆనందిస్తున్నటువంటి విషయం ఏంటంటే, అంటే మన వీడియోల ప్రభావం ఉందా లేదా అంటే ఉందనేటటువంటి మానసిక సంతోషం మాత్రం ఖచ్చితంగా నేను పొందుతున్నాను. ఎందు గురించి అంటే ఎంత జాగ్రత్తగా, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు అనేటటువంటిది కొన్ని మాటలు వింటుంటే దానికి చూసిన తర్వాత నా మాటలు బాగానే పనిచేస్తున్నాయి అనే అభిప్రాయం నా వరకు నాకు అనిపిస్తుంది. దానికి సంతోషం. దానికి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా చాలా సంతోషం. ఎందు గురించి అంటే నిజం అనేటటువంటిది మాట్లాడతాము అనే నమ్మకం కొద్దీ తక్కువ మంది చూసినా, అంటే మనకి ఒక పద్యం ఉంది. ఏంటయ్యా అంటే గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివడైననేమి కరము పాలు, నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా అని చెప్పేసి ఆ రకంగా చెప్పేటటువంటి మాటలో కొద్దిగా ఆలస్యంగానో లేకపోతే కొంచెం లెందీగానో, అంటే కొంచెం పెద్దదిగానో చెప్పిన విషయం పరీక్షించాలి, విషయాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తులు తక్కువ మంది వీడియోని చూసినా ఇది సమాజం మీద 100% బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అనేది నా నమ్మకం. ఎందు గురించి అంటే అది ఏ రకంగా వెళ్ళినప్పటికీ ఆ యొక్క ధర్మ విరుద్ధంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు కొద్దిగా ఆచితూచి మాట్లాడడానికి నేను కూడా ఒక రకంగా ఉపయోగపడ్డాను అనే సంతృప్తి, సంతోషంతో మళ్ళీ మీ ముందుకు వచ్చి వీడియో చేసేటటువంటి ప్రయత్నం, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని మీరు పూర్తిగా ఆదరిస్తారు అని, మీరు ఆదరణని లైకుల రూపకంగాను, కామెంట్ల రూపకంగాను, అలాగే షేర్ల రూపకంగాను చేసి ఈ ఛానల్ని, నన్ను మరింత ఉత్సాహపరిచేటటువంటి విధంగా మీ సహకారం ఉంటుంది అనే ఉద్దేశంతో మరొక్కసారి పూర్తిగా ఈ వీడియో చూడండి అని తెలియజేస్తూ వివరంలోకి వెడదాం. ఇక 375 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సూర్యగ్రహణం, ఇది నిజమా? ఒకసారి ఆలోచించండి. మన దగ్గర మహా అయితే 111 సంవత్సరాలు, 150 సంవత్సరాలు ఈ రకమైన పంచాంగాలే దొరుకుతున్నాయి. పోనీ అంతర్జాలం అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకచ్చు కొంతవరకు.
కానీ 375 సంవత్సరాల క్రితమే దొరికింది అనేటటువంటి ఆధారాలు ఎక్కడి నుంచి సంపాదించారో చెప్పిన మహానుభావులకు మాత్రమే తెలియాలి. అయితే ఈ గ్రహణం ఏమిటి, నిజంగా భారతదేశంలో కనిపిస్తుందా, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటటువంటిది ఈ వీడియో చూడడం పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఇంతగా గ్రహణం ఎప్పుడు? 8వ తారీఖు ఏప్రిల్ నెల 2024 సంవత్సరం 8వ తారీఖు ఏప్రిల్ నెలలో ఈ యొక్క గ్రహణం ప్రారంభం అవుతుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించింది. కానీ భారతదేశంలో కనిపించినటువంటి చంద్రగ్రహణానికి పౌర్ణమి రోజు ఏ విధంగా చెప్పారో అదే పద్ధతిలో ఈ సూర్యగ్రహణం కూడా అద్భుతం అనేటటువంటి విషయాన్ని మన తలకి మామూలుగా ఏంటంటే గోద్రేజ్ పెయింట్ అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి హెయిర్ డ్రై వేసుకుంటే ఏ విధంగా అయితే ప్రవర్తించి మనకు అంటుకుంటుందో ఆ రకంగా అంటించే ప్రయత్నం అద్భుతంగా చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్కి అలాగే యూట్యూబ్ ఛానల్స్కి మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ గ్రహణం విషయంలో 8వ తేదీ ఏప్రిల్ నెల 2024 భారత కాలమాన లెక్కల ప్రకారంగా రాహుగ్రస్త సూర్యగ్రహణం అనేటటువంటిది సోమవారం నాడు రాత్రి ఏర్పడుతుంది. సోమవారం నాడు రాత్రి భారత కాలమాన లెక్కల ప్రకారంగా మనం చెప్పుకునేటటువంటిది అది రాత్రి ఏర్పడుతుంది. సాధ్యమైనంత వరకు చంద్రగ్రహణానికి రాత్రికాలం, సూర్యగ్రహణానికి ఉదయకాలం లెక్క. కనపడని రాత్రి గ్రహణానికి కూడా మనం ఆపాదించాం చూసారా, అద్భుతం. ఇంక అందులో ఏం అనుమానం లేదు, తిరుగులేనటువంటి మీ తెలివి అనమాట, అద్భుతమైనటువంటిది. ఇంక అందులో ఇంక పేరు పెట్టాల్సిన పని లేదు. నిజంగా ఈ గ్రహణ నియమాలు పాటించాలి అంటే భారతీయులు ఎవ్వరూ పాటించక్కర్లేదు. భారతదేశానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో ఎవరో చేయవలసిన పని లేదు. పరిపూర్తిగా ఈ యొక్క గ్రహణం భారత కాలమాన లెక్కల ప్రకారంగా సోమవారం నాడు రాత్రి రేవతి నక్షత్రంలో మీనరాశిలో సుమారుగా 9 గంటల 12 నిమిషాలకి పట్టుపట్టి మరుసటి రోజు అంటే 9వ తేదీ ఉదయం అర్ధరాత్రి సమయంలో 9వ తారీఖు అంటే 12 దాటిన తర్వాత ఉదయం అనుకుంటున్నాం కనుక 1 గంట 25 నిమిషాలు అంటే మధ్యకాలం వచ్చి అంటే స్పర్శకాలం అనేటటువంటిది రాత్రి 9 గంటల 12 నిమిషాలకి, విడుపు కాలం అనేటటువంటిది రాత్రి 1 గంట 25 నిమిషాలకి, మధ్యకాలం 11 గంటల 47 నిమిషాలకి. ఇక సుమారుగా ఈ గ్రహణం పరిపూర్తిగా చూసినట్లయితే 4 గంటల 25 నిమిషాలు కనిపిస్తోంది. అయితే ఇది ఎక్కడ కనిపిస్తోంది, భారతదేశానికి ఈ గ్రహణానికి సంబంధం ఉందా అంటే పూర్తిగా భారతీయులు ఎవ్వరూ ఏ విధమైన నియమాలు పాటించక్కర్లేదు. మరొక్కసారి చెప్తున్నాను, ఇది కనిపించేటటువంటి ప్రదేశాలు కెనడాలోను, అలాగే అమెరికాలో ఉండేటటువంటి టెక్సస్, మెక్సికో అంటే న్యూయార్క్, అలాగే లాస్ ఏంజల్స్, అలాగే బెర్ముడా, పోర్చుగల్, ఆర్కిటికా, అంటార్కిటికా ఇలాంటి ప్రదేశాల్లో ఈ గ్రహణం పరిపూర్తిగా కనిపిస్తోంది. ఎక్కువ శాతం కెనడాలో కనిపించే అవకాశం పరిపూర్తిగా ఎక్కువగా అధికంగా కనిపిస్తోంది. దానికి ఆ ప్రదేశాల్లో ఉండేటటువంటి భారతీయులు ఉంటే గనక, భారతీయులు గనక నియమబద్ధంగా అంటే తెలుగువారు ప్రధానంగా విశ్వవ్యాపకంగా ఉన్నారు కనుక వారు ఎవరైనా ఆయా ప్రదేశాల్లో ఉంటే వారు ఈ నియమాలు పాటించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏంటి, గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయడం, గర్భిణీ నియమాలు పాటించడం. గర్భిణీలకు ఎందు గురించి అంటే రేడియేషన్ గురించి అని, దీని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం మనం. ఈ రేడియేషన్ ప్రభావం గురించి తగ్గించుకోవడానికి వాటికి సంబంధించినటువంటి విధి విధానాల్లో చేయవలసినటువంటివి. అక్కడ ఉండేటటువంటి రేవతి నక్షత్రం వారు కానీ మీనరాశి వారు కానీ ఉంటే ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఆ రకంగా మీరు నియమాలు పాటించడం చాలా మంచిది. అయితే ఇక్కడ మనం చూడవలసినటువంటి అద్భుతం జరుగుతున్నటువంటిది ఏంటంటే, మనకి చాలా అద్భుతమైనటువంటి విధానంలో రాత్రి సూర్యగ్రహణాన్ని కూడా మన వాళ్ళు ఎంత అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారంటే అంత అద్భుతంగా మన ధర్మాన్ని ఎంత కుదిరితే అంత, ఎలా కుదిరితే అలా ఉపయోగించుకోవచ్చు. వినేటటువంటి వాళ్ళు వింటారు, మీకేంటి నష్టం అని అడుగుతారు మళ్ళీ పైపెచ్చు. దీనికి మనం ఏం చేయాలంటే ఈ గ్రహణ దోషం పోవడానికిట భారతీయులతో సహా ఎవరైనా అంటే కొన్ని రాశులు ఉన్నాయి, వాటిని కూడా మనం వివరంగా చెప్పుకుందాం. అందులో ఉండేటటువంటి అద్భుతం ఏంటంటే దుష్ట, అరిష్ట, కష్ట నివారణ, నష్ట నివారణ హోమాలు, దుష్ట, అరిష్ట, కష్ట, నష్ట నివారణ తంత్రాలు ఇలాంటివి చేసి మరి రహస్య పరిహార శాస్త్రం ఇలాంటి వాళ్ళు చెప్పినటువంటి
మన వాట్సప్ యూనివర్సిటీ, అలాగే సరస్వతీదేవికి గురువుగా స్వీకరించి పుస్తకాలు చదివేసినటువంటి మహానుభావులు మనకు చెప్తూ ఉంటారు. ఇదేంటంటే బాబు ఇంత పెద్ద పేరుంది అని చెప్పేసి అనుకుంటారేమో. ఇందులో ఏమీ లేదు. దుష్ట, అరిష్ట, కష్ట, నష్ట అనేటటువంటి మాటలను కలిపేసి దానికి నివారణ తంత్రం అని పేరెట్టాం. అది అనవసరం. అవన్నీ పెద్ద పెద్ద వాట్సప్ యూనివర్సిటీల్లో, ఫేస్బుక్ యూనివర్సిటీల్లో దొరుకుతాయి మనకి. ఆ రహస్యాలు, రహస్య పరిహార శాస్త్రాలు బయట ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అవి ఎవరో ఏ ఋషి ప్రయత్నం పూర్వకంగా మనం చెప్పకూడదు, అవి అడగకూడదు. మీరు అంతే మాట్లాడకూడదు. అర్థమైంది కదా మీకు? అలాంటి అద్భుతమైనటువంటి యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి మహానుభావులు రాత్రి సూర్యగ్రహణం కనుక మనకి కీడు లభ్యం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ అద్భుతమైనటువంటి ప్రయోగాలను చేస్తారు. అవి కూడా ఎన్ని రోజులు ఉంటుంది ఈ కీడు? మనకి 30 నుంచి 40 నుంచి 48 రోజుల దాకా ఈ కీడు కొడుతుంది. దానివలన చాలా ఇబ్బందులు పడతారు. అర్థమైందా మీకు? భారతీయులు మాత్రం దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. పైన ఉదాహరించినటువంటి వారు తప్ప ఇంకెవరూ ఈ నియమాలను పాటించవలసినటువంటి పని లేదు. దయచేసి అర్థం చేసుకోండి. చాలా రకాలుగా భయపెట్టచ్చు మనల్ని. ఎవరు భయపడవలసినటువంటి పని ఏం లేదు. మేమేం భయపెట్టట్లేదని కూడా చెప్తారు, కానీ భయమే పెడతారు. అర్థమైందా మీకు? 3D ఎఫెక్ట్లో చూపిస్తారనమాట మనకు అన్నీ. మనకి ఈ గ్రహణం వలన మంచి అద్భుతంగా చెప్తాం. ఈ గ్రహణం వలన మనకి ఎవరికైనా ఏ రాశికైనా ఇబ్బందులు ఉంటాయా అండి, మంచి జరుగుతుందా అడగచ్చు. చాలా అద్భుతంగా అడుగుతూ ఉంటారు. కానీ ఇది నిజమా అబద్ధమా అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోండి. భారతీయులకి కనపడని గ్రహానికి వీటిని ఆపాదించి దయచేసి ధర్మాన్ని పాడు చేయొద్దు. భారతదేశంలో మినహాయించి పైన ఉదాహరించి ఉన్నటువంటి దేశాల్లో కన్యారాశికి కానీ, తులారాశికి కానీ, వృషభ రాశికి కానీ, మిథున రాశి వారికి కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలని ఈ గ్రహణం ఇస్తుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి ఈ రాశులకి, అలాగే కుంభరాశి, మకర రాశి వీటికి సంబంధించినంత వరకు కూడా ఇవ్వచ్చు. మధ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కానీ కుంభరాశికి, మకర రాశికి మాత్రం కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉండే అవకాశం. భారతీయులకు, భారతదేశంలో నివసించే వారికి కాదు, అది అండర్లైన్ చేసుకుని మాత్రం ఉండండి. అలాగే మేష, సింహ, ధనుస్సు, మీనం ఈ రాశుల వారికి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పైన ఉదాహరించినటువంటి దేశస్తుల్లో నివసించే వారికి మాత్రమే ఉంటుంది. వీటిని నివారించుకోవడానికి సాధ్యమైనంత వరకు మరుసటి రోజు అంటే రాత్రి గ్రహణం, అంటే భారత లెక్కల ప్రకారంగా రాత్రి కాలంలో పడుతోంది, మీకు అక్కడ ఉదయకాలంలో పడుతుంది కనుక ఆ రోజు గ్రహణం విడిపోయిన తర్వాత ఆ సమయాలు ఏంటి అనేటటువంటిది నేను సరిగ్గా టాలీ చేయడం కొంచెం ఇబ్బంది అయింది వీడియో చేసేటటువంటి సమయానికి. దానికి సంబంధించినటువంటిది ఏదైనా అభిప్రాయం కనుక చూసిన తర్వాత నేను అక్కడ ఉండేటటువంటి వాళ్ళతో సంప్రదించి ఆ సమయాలను కూడా మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నంగా మరొక వీడియో ఏదైనా చేసేటటువంటిది గ్రహణానికి ముందుగానే అందించే ప్రయత్నం చేస్తాను. అయితే అక్కడ ఉండేటటువంటి వాళ్ళల్లో ఆ సూర్యగ్రహణ సమయానికి సంబంధించినంత వరకు జపం, హోమం పనికిరాదు, జపం చేసుకోవచ్చు. జపం కానీ వారి యొక్క స్వానుష్ఠానం కానీ ఏదైనా చదువుకోండి. అంతేగాని గర్భిణీ స్త్రీలు సాధ్యమైనంత వరకు ఒక గదిలో నియమబద్ధంగా ఉండి పడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక. అయితే అలాగే ఈ గ్రహణం అయిన తర్వాత మినుగులను, సర్పాకారంలో వెండిది కానీ వెండి సర్పం, బంగారపు సూర్యబింబం, అలాగే గోధుమలు, వీటిని దానం ఇవ్వడం ఎర్రటి వస్త్రంలోను, అలాగే నీలిరంగు వస్త్రంలోనూ కలిపి, నీలిరంగు వస్త్రంలోనేమో మినుగులు లేదా మినప్పప్పు, అలాగే ఎర్రటి వస్త్రంలో గోధుమలు, అలాగే సూర్యబింబాన్ని, అలాగే వెండి సర్పాన్ని, వీటిని అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణోత్తములకు కానీ, అక్కడ ఉండేటటువంటి దేవాలయంలో తీసుకునేటటువంటి వారికి కానీ ఎవరికైనా దానం చేయడానికి ప్రయత్నం చేయండి. దానివలన ఈ రకమైనటువంటి దోష నివృత్తి అనేటటువంటిది జరుగుతుంది. లేదు ఇంకా విశేషంగా చేసుకోవాలి అనే అభిలాష ఉంటే కనుక మీరు చేసుకునేటటువంటిది రాహుకి, రవికి సంబంధించినటువంటిది హోమాలు చేసుకుని, అంటే రాహుకి, సూర్యుడికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలు చేసుకుని మృత్యుంజయ హోమం చేయించుకోండి, ఇంకా మంచిది. లేదు అక్కడ జరగడం లేదు అంటే కనుక మరుసటి రోజు అంటే 8వ తారీఖు రాత్రి తెల్లారితే 9వ తారీఖు నాడు మా పీఠంలో బ్రాహ్మణులను పెట్టి అవసరమైతే వాళ్ళు ఫోన్ చేసినటువంటి దాన్ని బట్టి మాత్రమే, ఇది ప్రత్యేకంగా మేమేం చేయటం లేదు, అత్యవసరము అనుకునేటటువంటి విధానంలో ఎవరైనా ఫోన్లు కనుక చేసినట్లయితే వారికి ప్రత్యేకంగా ఈ గ్రహణ నివారణ నిమిత్తంగా దానాలు కానీ, హోమాది కార్యక్రమాలు కానీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకంగా సాధ్యమైనంత వరకు మీకు అక్కడ దొరుకుతున్నటువంటి విప్రోత్తముల చేత చేయించుకోండి.
లేదు దొరకటం లేదు అంటే కనుక మీరు మాకు ఫోన్ చేసి చెప్పితే ముందుగానే ఒక 4 రోజులు ముందుగా చెబితే అవి తయారు చేయించి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది మాత్రం ఏదో వ్యాపారం చేద్దాం అనే ధోరణులతో కాదు, అవకాశం లేని వారు ఉపయోగించుకోవడానికి మాత్రమే. అది కూడా మీరు దయచేసి విజ్ఞులు అర్థం చేసుకోగలరు. అలాగే నాలాంటి వాళ్ళని గురించి కొంతమంది కొన్ని మాటలు అంటే అద్భుతమైనటువంటి ఆనిముత్యాలు లాంటి మాటలు మాట్లాడారు. ఏంటంటే ఏ పని లేనటువంటి వారు ఏదో చెప్పేద్దాం అనుకునేటటువంటి అలాంటి ఆతృత మాకేం లేదు. దయచేసి మీరు అది కూడా అర్థం చేసుకోగలరు. ఎందు గురించి అంటే పని పాట లేనంత ఖాళీగా భగవంతుడి దైవాలు లేవు. కానీ మన అనుకునేటటువంటి జనాలకి ఇబ్బంది అవుతున్నప్పుడు మాత్రం 100% ముందు ఉండేటటువంటి అభిప్రాయంలోనే ఉంటాం. అందులోనూ కూడా ఏదో చెప్తారు కదా, తగ్గేదే లేదు అన్నట్టు తగ్గేదే లేదు. అలాగే ఏవో చెబుతూ ఉంటారు, మీ ఇష్టం, మీకేంటి, మీకెందుకు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చేయించుకునేటటువంటి వారు చేయించుకోవడం వలన మాకేం అభ్యంతరం లేదు. కానీ దీని మీద ప్రత్యేకంగా ఒక విధమైనటువంటి వీడియోలు చేసి వదిలితే మాత్రమే ఇబ్బంది. ఎందు గురించి అంటే మీకేంటంటే నష్టం, మాకు ముందు నుంచి ఉన్నటువంటి వారు మా ద్వారా మంచి కలిగినటువంటి వారు చేయించుకుంటారు. చేయించుకోమన్నాడు, ఎవడొద్దన్నాడు? వాళ్ళు చేయించుకుంటున్నందుకు మేము గేట్లు ఎట్టేసి అడ్డుపట్టడం లేదు కదా, ఎవడో అడ్డుపడం. మీ ఇష్టం మీది, మీరు చేయించుకోండి, తప్పేం లేదు. కానీ ఈ పేరుతో మిగిలినటువంటి అమాయకులు ఎవడైనా వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో వాళ్ళని జాగృతం చేయడానికి తప్ప మీరు ఏం చేసుకున్నా మాకే సంబంధం లేదు, ఏదైనా చేసుకోవచ్చు. అరిష్ట, కష్ట, దుష్ట, నక్షత్ర, నష్ట అన్ని హోమాలు చేయించుకోండి, తప్పులేదు. మేమేం అనుకోము, మాకు అవసరం లేదు కూడా. ఎందు గురించి అంటే పని చేసినప్పుడు చూడొచ్చు కొన్ని రకాలుగా. అంటే కొంతమంది చేసేటటువంటి హోమాలు మేము అంటే జరుగుతున్నటువంటి హోమంలో ఉన్న ఇబ్బందిని చెప్పినా సరే అవతల వాళ్ళు వినిపించుకునేటటువంటి పరిస్థితుల్లో కూడా ఉండరు. ఎందు గురించి అంటే హోమం చేసినా, యాగం చేసినా, యజ్ఞం చేసినా ఆచ్ఛాదన అనేటటువంటిది ఉంటుంది. అంటే పైన ఒక రకమైనటువంటి ఆచ్ఛాదన వేస్తాం, టెంటో లేకపోతే పందిరో ఏదో ఒకటి వేస్తాం. ఏమీ లేకుండా ఓపెన్లో పెట్టేసి హోమం చేసామనుకోండి, ఆ దేవతా సంబంధమైనటువంటి హోమం అనిపించుకోదు. అందులోనే రాత్రులు హోమం చేశారనుకోండి, అసలు దేవతలకు సంబంధమే లేదు. ఎందు గురించి అంటే మనం చేయించే కార్యక్రమాలు సాధ్యమైనంత వరకు యాగాలు కానీ హోమాలు కానీ సాధ్యమైనంత వరకు సూర్యాస్తమయం లోపు, లేదు మహా అయితే 7-7:30 లోపు పూర్తి చేసే విధానంలోనే చేస్తాం తప్ప దాన్ని దాటి ఎప్పుడు హోమం చేయకూడదు. ఎందు గురించి అంటే అదొక రకమైనటువంటి దుష్టశక్తులకు సంబంధించినటువంటి స్థితి కలుగుతుందని కాలానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో కాలమాధవ్యం ఏవో రకరకాలైనటువంటి గ్రంథాల నిమిత్తంగా కొన్ని రకాల మాటలు పూర్వం నుంచి వస్తున్నాయి కనుక రాత్రుల హోమం అనేటటువంటిది పనికిరాదు కనుక అగ్నిమంథనం కూడా రాత్రులు చెయ్యం. సూర్యాస్తమయం తర్వాత అగ్నిమంథనం చేసి హోమం చేయకూడదు, చేస్తే అది దోషం. ఆ రకంగా మనం చెప్పినా వినిపించుకోరా తర్వాత విషయం. కానీ ఏదో ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి నియమ నిబంధనలు వారివి. దీనికి నియమాలు ఏం లేవు, ఎవరిని భయపెట్టం అంటూనే ఉంటారు. వారికి తోచినటువంటి విధానంలో వారు చెప్తూనే ఉంటారు. వారి స్తోమతను బట్టి ఉంటుందండి. వారికి స్తోమత ఉంది, మీకేంటి నష్టం, మీకేంటి కష్టం, ఈ యజ్ఞంలో యాగంలోనూ మీకు పాల్గొంటే నష్టం ఏంటి అంటారు. ఎవరు నమ్మేటటువంటి వారు నమ్ముతారు, మీ ఇష్టం. మీరు ఎంతవరకు నమ్ముతారా ఎంతవరకు నమ్మరా అనేది మీ ఇష్టం. అది ప్రధానంగా గ్రహణం అనేటటువంటి పేరు చెప్తున్నారు. ఈ గ్రహణం అంటే ఏంటండి? గ్రహణం అంటే ఓ భూతం, ఓ దెయ్యం. ఈ రకంగా మనం ఆ గ్రహణానికి సంబంధించినటువంటిది ఏదైనా పొరపాటుని జరిగిందంటే దాని మీద ఓ పెద్ద బిభత్సమైనటువంటి వీడియోలు రిలీజ్ చేస్తాం. మనకి అంటే మనుస్మృతి ప్రకారంగా చూసుకుంటే గ్రహణం అనేటటువంటి మాటకి అంటే ప్రతిదానికి పర్యాయ పదాలు అనేటటువంటి తెలుగులో ఉంటాయి. అంటే మనం చదువుకున్నామా అనేటటువంటిది చూస్తే తెలుస్తుంది. చదువుకున్న వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది కదా. అంటే భాషా పరిజ్ఞానం కానీ, లేకపోతే భాష మీద ఉండేటటువంటి అభిమానం కానీ, లేదు వృత్తి ధర్మం మీద ఉండేటటువంటి అభిమానం కానీ, ఇలాంటివి కొన్ని ఏడుస్తాయి కదా. ఆ రకంగా కొంత అభిప్రాయం కొద్దీ చెబుతున్నటువంటి మాటలో ఇవి కొంచెం చేదస్తం అనుకున్నా పెద్ద నష్టం ఏం లేదండి. ఎందు గురించి అంటే మనుస్మృతి ప్రకారంగా గ్రహణం అనేటటువంటి దానికి పర్యాయ పదాలుగా చూసుకుంటే స్వాధీనము, పట్టుకోవడం, అలాగే నిర్బంధించడం, ఇంకా స్వీకరించడం, ఇలాంటి పదాలకి అంగీకరించడం అని కూడా వస్తుంది. లేదు తీసుకోవడం అనేటటువంటివి కూడా పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉదాహరణగా చెప్పుకోవాల్సి వచ్చింది అనుకోండి, నామగ్రహణం అంటాడు. అంటే నామగ్రహణం అంటే ఏంటయ్యా అంటే ఆ నామాన్ని గ్రహించడం, అంటే అవతల వ్యక్తిని నామాన్ని ప్రస్తావించడం అనమాట. లేదు వాడి పేరును ఉచ్చరించడం. ఈ ఉచ్చరించేటటువంటి దాన్ని, ప్రస్తావించేటటువంటి దాన్ని ఉదాహరణగా చెప్పుకోవాల్సి వస్తే నామగ్రహణం అని చెప్తాం. నామగ్రహణం అంటే ప్రస్తావించడం అని, ఉచ్చరించడం అనే అర్థాలు వస్తాయి. ఇక మనకు బాగా ఇంత బాగా చెప్పేసినా అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కానటువంటి వాళ్ళు ఉంటారు కనుక మనం సాధారణంగా మాట్లాడుకునేటటువంటిది పెళ్లిలో మాట. పాణిగ్రహణం అండి, మా పాణిగ్రహణం చేశారా అండి అని అంటుంటారు కదా. పాణిగ్రహణం అంటే ఏంటి? పాణి అంటే ఈ భాగం, పాణిని గ్రహించడం అంటే చేతులు కలుపుకునేటటువంటి సమయం అనమాట. అలాగా
పాణిగ్రహణం. అలాగే ఏదో చెప్తాడు చూసారా, ఎక్కడెక్కడో ఏదో అంటున్నట్లుగా ఎందుకు ఎందుకు పుడతారో తెలియదు, ఏదో ఏదో ఉత్సాహం ఇవన్నీ పోయాయి అంటూ ఉంటారు కదా. అలాగా అలా మాట్లాడకండి. మీ స్థాయికి తగినటువంటి విధానంలో మాట్లాడితే బాగుంటుంది తప్ప ఆ ఉత్సాహం ఊపు మాకు పోయేటటువంటి విధానంలో మాట్లాడితే ఎలాగా? ఒకసారి ఆలోచించుకోండి. కొన్ని మాటలైతే విచిత్రంగా ఉంటూ ఉంటాయి. అంటే ఈ గ్రహణం అనేటటువంటి దాని గురించి చెప్తున్నాను కనుక చెప్తున్నాను. మన గర్భిణీ స్త్రీలకి గ్రహణ సమయంలో బయటకు వెళ్ళొద్దంటారు. ఎందు గురించని? రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక. చిత్రం ఏంటంటే మనం ఆల్రెడీ గ్రహించేసినటువంటి రేడియేషన్ ఉంది ఒకటి. ఏంటది? సెల్ ఫోన్. మనం పక్కన పెట్టుకుని పడుకుంటాం, జాగ్రత్తగా ఒళ్ళో పెట్టుకుంటాం, నెత్తి దగ్గర పెట్టుకుంటాం. ఇవన్నీ రేడియేషన్ ప్రభావాలు కాదంటారా ఈ సెల్ ఫోన్ వల్ల వచ్చినటువంటివి? సెల్ గ్రహణం అయిపోయింది ఆల్రెడీ. అదే పెద్ద గ్రహణం మనకి. ముందు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏది ఎంతవరకు ఉపయోగించితే మంచిదో అంతవరకు ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. మేము మాత్రం ఒకవేళ ఈ కార్యక్రమాలు చెయ్యాలి వస్తే ఎవరైనా అడిగితే తర్వాత రోజు, అంటే ఉగాది రోజు, భారత కాలమాన లెక్కల ప్రకారంగా ఉగాది రోజు మాత్రమే చేస్తాము. అది ముందుగా చెప్పినటువంటి వారికి మాత్రమే, అతిగా అంటే విపరీతంగా కాకుండా కొంచెం సమానమైనటువంటి స్థితిలో అడిగినటువంటి వారికి మాత్రమే చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము అనేటటువంటిది విజ్ఞులు అర్థం చేసుకోగలరు అని. దీనిపై ఏ విధమైనటువంటి మీకు అనుమానాలు కలిగినా సరే మీరు కింద కామెంట్ రూపకంగా కానీ లేదా కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి కానీ ఫోన్ చేసి కానీ వివరాలు తెలియజేసి మీ యొక్క వివరాల ద్వారా ఈ యొక్క వీడియోపై అభిప్రాయాన్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.